క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణాలలో మరొక లక్షణం ఏంటంటే ధైర్యం ఉండాలండి. ధైర్యం అనేది మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రాముఖ్యత. మరలా ధైర్యం అంటే సాహసించి ఎవరినన్నా మాట్లాడడం, ఎదురు తిరగడం ఇలాంటివి కాదు. దేవుని విషయంలో మనకి ధైర్యం అనేది ఉండాలి. మీరు ప్రారంభం నుంచి కూడా మీరు చూసినప్పుడు, ఒకసారి మనం గమనించినప్పుడు, ధైర్యవంతులుగా ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలు అని పిలువబడ్డారు. ధైర్యం లేనటువంటి వారిని ఏమన్నది బైబిల్? పిరికివారు అని చెప్పబడింది. దేంట్లో పిరికివారు అంటే దేవుని విషయంలో. దేవుని విషయంలో ఏంటి? పిరికివారుగా ఉంటారు. కానీ దేవుని విషయంలో ధైర్యవంతులుగా ఉన్నటువంటి వారు చూడండి, వాళ్ళ కుటుంబాలు చూడండి ఎలా ఉంటాయో, చాలా ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు సాహసించి దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తూ ఉంటారు. అయితే ధైర్యము అనే పదానికి మనము అర్థం చూసినప్పుడు సాహసం, నిశ్చయిత, గట్టి మనస్సు, స్థిరత, ఓపిక అనే పదాలు మనకి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక స్థిరమైనటువంటి మనస్సు మనకు ఉండాలి, గట్టిగా ఉండాలి మనస్సు. దేనికైనా సరే మనం సాహసం చేయగలగాలి ధైర్యంగా వెళ్ళి. చూడండి, కొన్ని విషయాలలో కొంతమంది పాపం చేస్తూ ఉంటారు, ధైర్యంగా వెళ్ళి పాపం చేస్తారు. ధైర్యంగా మాట్లాడేటప్పుడు కూడా చూడండి, ఎవరైనా మాట్లాడాలనుకోండి, ఆ సందర్భం వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడతారు, ఇక వెనక ముందు చూడండి. కానీ దేవుని విషయంలో కూడా క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము, క్రైస్తవులకి ఉండవలసినటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే ధైర్యం అనేది ఉండాలండి. ధైర్యం అనేది మన ఆత్మీయ జీవితాలకి మనం దేవుని దగ్గర నిలవబెట్టగలుగుతుంది. కుటుంబాల్లో భార్య, భర్త, పిల్లలు నివసిస్తున్నటువంటి కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ధైర్యం లేక వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు చూడండి చాలా మంది కనపడుతూ ఉంటారు మనకి, దేవుని విషయంలో ధైర్యం లేక. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అంటున్నాడండి భక్తుడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడంటే మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి. మీ ధైర్యాన్ని ఏం చేయకండి? విడిచిపెట్టకండి. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టినటువంటి వారు అయితే దానికి ఏముంది? మంచి బహుమానం ఉందండి. ఏముంది? బహుమానం. దేనికండి బహుమానం? మనము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దానివల్ల ప్రతిఫలం ఏంటి? గొప్ప బహుమానం. ఏంటండి గొప్ప బహుమానం? ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి ఆ గొప్ప బహుమానం ఏంటి? మనం ఈరోజు కొన్ని విషయాలు, ఒక 3 సందర్భాల దాకా మనం నేర్చుకోబోతాం. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలు అనబడినటువంటి ఇశ్రాయేలీయుల విషయంలో. దాదాపు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు, ఆ బానిసత్వం నుంచి 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు, ఆ 430 సంవత్సరాల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చే సమయంలో నాయకత్వం వహించినటువంటి నాయకుడు ఉన్నాడండి. ఎవరు? మోసే. మీరు బాగా గమనించినప్పుడు మోసే గారి యొక్క ధైర్యాన్ని చూడాలండి మనము. అసలు ఏంటండి నాయకత్వంలో ఇలాంటి గొప్ప మనస్సున్నటువంటి నాయకుడు, గొప్ప ఓపిక ఉన్నటువంటి నాయకుడు, ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి నాయకుడు, మంచి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు అంటే మోసే గారండి. ఇప్పుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటున్నటువంటి ఇశ్రాయేలీయుల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలంటే వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చే బహుమానం ఏంటి?
బహుమానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరు చూడండి, అందులో మీరు పరిశీలన చేసినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, ధైర్యము చెడినటువంటి వారు చూడండి, ఆ అరణ్య మార్గంలో ధైర్యము చెడినటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆ అరణ్యంలోనే రాలిపోవడం జరుగుతుందండి. రాలిపోయారు. కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళలేరు అనే అధైర్యంతో ఉన్నారు. చాలామంది మోసే మీద గొనుక్కోలేదా, సనుక్కోలేదా? దేవుడు అని అరణ్య మార్గంలో మమ్మల్ని తీసుకొచ్చావు, కానీ మోసే మేము ఏదైతే వచ్చామో మేము వచ్చినటువంటి ఆ బానిస బ్రతుకులే మాకు బాగున్నాయి. ఈ అరణ్య మార్గంలో మాకు నీళ్ళు లేదు, ఆహారం లేదు, వసతైనటువంటి బట్టలు లేవు, ఆ బానిసల బ్రతుకులే మేలు కదా అని కోరుకున్నటువంటి వారందరూ కూడా ఏమైపోయారంటే ఆ అరణ్యంలో రాలిపోయారండి. ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోవడం జరుగుతుంది. అంటే ధైర్యముగా ఉంటే దేవునిలో వచ్చే బహుమానం ఏంటంటే ఇశ్రాయేలీయులకి పాలు తేనెలు ప్రవహించే దేశం, కానాను దేశం. ఈనాడు మనకి చూసినప్పుడు మనం ధైర్యంగా ఉంటే మనకి పరలోకం. ఈనాడు చూడండి, చాలా మందిలో ధైర్యం ఉండదు. ఏమనుకుంటారు? ఈరోజు ఆదివారం కదా, ఆదివారం చక్కగా వెళ్ళి మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కలుసుకుంటే మాకు బహుమానము ఉంది అనుకుంటారా? లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళి మేము చక్కగా పని చేసుకుంటే మాత్రం మాకేముంటుంది? మా కుటుంబాన్ని మేము పోషించుకోగలం, మా కుటుంబాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళగలం, మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మేమేం చేయగలం? ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలమని మనం అనుకుంటాం. అందుకే ఆయన అంటాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మీ తలంపులు ఎలా ఉంటాయంటే మన తలంపులు ఈ భూమి మీదనే భూ సంబంధమైనటువంటి తలంపులు, కానీ దేవుని తలంపులు ఎలా ఉంటాయట? ఆకాశమంత ఎత్తులు. దాదాపు మీరు బాగా పరిశీలన చేయండి, ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటూ దేవుడు విడిపించిన తర్వాత ఆ అరణ్య మార్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ధైర్యం ఉన్నదా అండి? ఉన్నదా లేదా? చాలా మందికి లేదు. లేనటువంటి వాళ్ళందరం దేవుడు ఏం చేశాడు? అక్కడే సంహరించాడు. ఈనాడు కూడా చూడండి, మనం బాప్తిస్మం పొంది ఉంటాం. బాప్తిస్మం పొందిన తర్వాత ధైర్యం ఉండదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? వాళ్ళు ఐగుప్తులో నుంచి పాలు తేనెల ప్రపంచ దేశానికి ప్రవేశించారు. మనం లోకంలో నుంచి దేవుని దగ్గరికి అంటే పరలోకానికి మనం ప్రవేశం. కానీ మనం ఈ లోకంలో నుంచి పరలోకానికి ప్రవేశమయ్యేటప్పుడు అందులో ప్రాముఖ్యంగా మనకు ఉండవలసిందే ధైర్యం అండి. వాళ్ళు కూడా ఆ ఐగుప్తు నుంచి పాలు తేనెల ప్రపంచ దేశానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యంగా ఉంటే ఏంటట? బహుమానం. మీరు చూడండి, కొంచెం ముందుకెళ్ళి మొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను. ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే మోసే గారు, మీరు వెళ్ళి కానాను చూసిరండి, అది ఎలా ఉందో చూసిరండి, దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో చూసిరండి అని పంపించినప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17వ వచనం శ్రీలైన్లో నేను చూస్తూ ఉన్నాను. మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురు, కోటలలో నివసించుదురు. ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. ఇప్పుడు కొంతమందిని పంపిస్తున్నటువంటి వేగు చూడటానికి ఆ దేశం యొక్క ప్రదేశం ఏ విధంగా
చూసి రండి, ఆ దేశాన్ని మీరు చూసి రండి అన్నప్పుడు ఆడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు చూసి రండి అని ఆ వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారండి? ఆ ఊరికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ ప్రాంతాన్ని పరిశీలన చేసి రావాలంటే ఎంత ధైర్యవంతులై ఉండాలి, ఎంత ధైర్యవంతులై ఉండాలి. వాళ్ళు చెప్తున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకొని మీరేం చేయాలి? వెళ్ళాలి. ఆ దేశం ఎలాంటిదో మీరు చూడాలి, అక్కడ ఉండే పంటలు ఎలాంటివో చూడాలి, అక్కడ ఉన్నటువంటి కోటల, లేకుంటే వాళ్ళు ఎలా ఉన్నారు, గుడిసెలలో ఉన్నారా, లేకుంటే వేరే వేరే వగేర ఆ పట్టణం యొక్క పరిస్థితి, అక్కడ దొరికే ఆహారం, అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఈ పరిస్థితులన్నీ మీరు చూసి రావాలంటే మీకు మొదటగా ఏం కావాలంటే ధైర్యం కావాలని మోసే గారు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్లో కొంతమందిని ఎన్నుకొని పంపిస్తూ ఉన్నాడండి. పంపించిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఇందులోనే చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటను బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. మోసే గారు యెహోషువ గారితో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? దేవుడు నాకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించినటువంటి విషయాలన్నీ కూడా నేనేం చేస్తున్నాను, నీకు నేర్పిస్తున్నాను, నీకు చెప్తున్నాను. అయితే నువ్వు ధైర్యంగా ఉండని యెహోషువ పరుస్తున్నాడండి. చూడండి 6వ వచనం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నువ్వు భయపడవద్దు. ఇప్పుడు దాదాపు ఈ మాట మోసే గారు మాట్లాడుతున్నారంటే ఇక మోసే గారి యొక్క జీవితం ముగింపు భాగం అండి. ఏంటి? మోసే గారి యొక్క జీవితం ముగింపు భాగం. ఈ ముగింపు భాగం వచ్చిన తర్వాత ఆయనకి యెహోషువకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నాడండి? నువ్వు భయపడవద్దు, అస్సలు జడియొద్దు. మనం అనుకోండి, ముగింపు వచ్చింది అనుకోండి, మన పిల్లలకి ఏం చెప్తాం? కుటుంబంలో వయసు అయిపోయింది, ఏం చెప్తారండి? వయసు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు పిల్లలకి? ఇదిగో పలానా వాళ్ళు ఇంత ఇవ్వాలి, పలానా దిక్క ఇదిగో ఆస్తి ఉంది, ఇదిగో పలాంది. అంతే కదా? మీరు పౌలు గారు కూడా తిమోతికి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్తాడండి. పౌలు గారు కూడా తిమోతికి నేర్పించేటప్పుడు, నేను ప్రాణార్పణంగా ప్రోయబడుచున్నాను, నా పరుగు ఏం చేశాను, నేను కడముట్టించాను. తిమోతి, నా కోసం ఏమి ఉంచబడి ఉంది? నీతి కిరీటం ఉంచబడిందని జ్ఞాపకం చేస్తాడు పౌలు గారు కూడా తిమోతికి. అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ మోసే గారు కూడా యెహోషువ గారికి నేర్పించే విషయాలు మనం చూసినప్పుడు, నువ్వు ధైర్యంగా ఉండు, కానీ ఈ నది దాటి నన్ను ముందుకు పోవడానికి దేవుడు అవకాశం ఇవ్వాల. ఇంతవరకే నా ప్రయాణం ముగుస్తుంది. కానీ ఈ జనాలందరినీ మీరు చూసినప్పుడు, ఆ ఇజ్రాయేల్ ప్రజలను 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాని దేవుడు ఎవరి చేతుల్లో పెట్టాడంటే మోసే చేతుల్లో పెట్టాడండి. మోసే తదనంతరం, మోసే తర్వాత ఆ నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి. ఈ జనాలు 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాని అంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్లాలంటే ఇక నాయకుడు ఎవరంటే యెహోషువ. మరి యెహోషువ ఎంత ధైర్యంగా ఉండాలంటే ఎంత ధైర్యం చెప్పుంటాడు మోసే గారు? చెప్పుండడా? ఎంత ధైర్యాన్ని ఇచ్చుంటాడు? ఈ మొదటి సందర్భంలో మొదటి ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎంత ధైర్యాన్ని ఇచ్చుంటారండి? ఇక కొంచెం ముందుకెళ్ళి ఇందులో మీరు చూసినప్పుడు 8వ వచనం చూడండి. 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము,
విస్మయ మందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. ఇశ్రాయేలు అందరూ నిలువ పెట్టి ఈ మోసే గారి ఇక ముగింపు భాగంలో ఆ నాయకత్వం ఇస్తున్నాడంటే ఎవరు అప్పగిస్తున్నాడు? మోసే గారు నాయకత్వాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడంటే యెహోషువకి ఆ నాయకత్వాన్ని అప్పగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నమ్మకత్వం. ఆ ధైర్యం మరలా ఎవరిలో ఉంది? మోసే గారిలో ఉన్నటువంటి ధైర్యం యెహోషువలో ఉంది. ఈనాడు చూడండి, సంఘంలో ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఎవరు చేయాలి? ఇదిగో పలానా వాళ్ళే రావాలి, వాళ్ళు వస్తేనే ఏం చేయాలి? ఆ పని చేయాలి. పోయిన వారం మీరు ఎవరు రాలా, నేను అంకుల్ గారు ఇంకెవరో పాప ఉన్నారు అన్నమాట, వాళ్ళందరం కలిసి ఊడ్చాం అని. నాయకత్వము ఒకరి తర్వాత మరొకరు ఏం చేయాలంటే దాన్ని చేపట్టగలగాలి. దేవుడి పని. అక్కడ కూడా మీరు చూడండి, దేవుడు ప్రేరేపించకుండా ఆ నాయకత్వాన్ని దేవుడు ప్రేరేపించకుండా 20 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాలో ఆ నాయకత్వాన్ని మోసే గారి నుంచి యెహోషువ గారికి వచ్చిందంటే దేవునికి ఎంత నమ్మకం ఉన్నాడండి దేవుని పనిలో. నాడు చూడండి, దేవుని పని అంటే ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారా? ఒక మీటింగ్ ఉందంటే వచ్చేవాళ్ళు ఉన్నారా? చూడండి, మీటింగ్ ఉందంటే పలానా ప్రాంతంలో మనం కానుకలు ఇచ్చేది పక్కన పెడదాం, ఆ మీటింగ్కి కానుకల గురించి మాట్లాడడం లేదు. ఆ మీటింగ్కి వచ్చి సహాయపడాలంటే ఎప్పుడు వస్తారండి? 6 గంటలకు మీటింగ్ అంటే 5 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? దూరం అండి, 2 బస్సులు పట్టుకుని రావాలి, లేకుంటే మీకేం దగ్గర ఉంటారు అలా వెళ్తారు, మాకు చాలా దూరం అంటారు. అంతేనా? కానీ మీరు మొదటి శతాబ్దంలో చూసినప్పుడు వాళ్ళకి బస్సులు ఉన్నాయా? ట్రైన్స్ ఉన్నాయా వాళ్ళకి? లేకుంటే ఫ్లైట్స్ ఉన్నాయా? వగేరా వెహికల్స్ ఉన్నాయా? ఏమీ లేవు. కాలినడకతో నడుచుకుని వెళ్ళారు, లేదా గుర్రాల మీద గాడిదల మీద ప్రయాణం చేశారు. అలా ప్రయాణం చేసి దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. అందుకే కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, దేవుడు అందరిని ఎన్నుకోడు, అందరికి పని ఇవ్వడు. ఇస్తాడా? మనం అనుకుంటాం నేనేదో చేయాలని సాహసపడుతూ ఉంటాం, కానీ అది దేవుడు ఇవ్వడు. కారణం ఏంటంటే దేవుని కోసం మనం ధైర్యంగా నిలబడలేకపోతున్నామని. నిజమండి. మొన్న ఒక బ్రదర్ తెలియపరుస్తున్నాడు, నేను సేవకు వస్తామని అనుకుంటే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బ్రదర్కి దగ్గర అడిగాం, ఏం బ్రదర్ మీరు సేవకు వస్తారనుకుంటే ఎప్పుడు చూసినా నైట్ పని ఉదయం పని అంటే ఆయన అంటున్నాడు, అందరిని ఎన్నుకోడు బ్రదర్ దేవుడు, అందరికి ఆ పని ఇవ్వడు. ఏంటట? అందరిని ఎన్నుకోడు, అందరికి ఆ పని ఇవ్వడు. ఇస్తాడా? అందరిని ఎన్నుకొని అందరికి ఆ పని ఇవ్వడు దేవుడిని. మీరు చూసినప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయంలో వాళ్ళందరిని కూడా బయటికి తీసుకురాగలుగుటకు ఆ పని ఎవరికి అప్పగించాడంటే దేవుడు అంటే ఒక మోసే. ఏం మిగతా వాళ్ళు లేరా? 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాలో మనుషులు లేరా? ఉన్నారు, కానీ వాళ్ళు ఎన్నుకోలే దేవుడు. దాని తర్వాత ఇక మోసే గారి యొక్క ముగింపు భాగం వచ్చిన తర్వాత పని ఎవరికి మరలా అప్పగిస్తున్నాడు దేవుడు? యెహోషువ. కారణం ఏంటి? యెహోషువకి ఆ పని అప్పగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు. ఈనాడు కూడా అండి ఆ ధైర్యం అనేది, దేవుని పనిలో ఆ ధైర్యం అనేది మనకుంటే దేవుడు ఆ పని మనకిస్తూ ఉంటాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం చూడండి, ఒక ఆత్మను కూడా మనం తీసుకురాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ధైర్యం లేక. పలానా చెప్తే పలానాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారో వినరు, వాళ్ళు వింటారో వినరో, అంతే కదా. పలానాళ్ళకు వాక్యం చెప్దామనుకోండి, ధైర్యం చేసి చెప్దామనుకుంటే ఏమనిపిస్తుంది మనకి? వాళ్ళు వినరులే, ఎందుకు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయరు, వినరు. అయితే మనం వెళ్ళి చెప్పము, మనమే అనుకుంటూ ఉంటాం ఏమని? వాళ్ళు వినరు.
యెహోషువ గారి విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు ఇంకొంచెం ముందుకి 23వ వచనం చూడండి. ఇందులోనే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు యెహోవా నూను కుమారుడనైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చును, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇజ్రాయిల్ను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడయ్యుందును. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో. మోసే గారితో దేవుడు ఏమైతే మాట్లాడాడో అయ్యే మాటలు మరలా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు యెహోషువతో. ఇప్పుడు యెహోషువ ఇంతమంది ప్రజలను తీసుకెళ్లాలంటే ఎంత ధైర్యం ఉండాలండి? ఒక కుటుంబాన్ని చర్చికి తీసుకురావాలంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మా భార్య ఎందు సార్, మా భార్య ఎందు మా మాట, నా భర్త ఎండు, నా పిల్లలు వినరు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి 25 లక్షల నుంచి 30 లక్షల మందిని తీసుకురావడానికి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడండి? ఎలా మాట్లాడుతున్నాడు? నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇజ్రాయేలును నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడై ఉందును. యెహోషువకు ధైర్యపరుస్తున్నాడండి. ఈ ధైర్యము, ఇంత ధైర్యం ఎలా వచ్చింది యెహోషువకి అంటే? ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే, మోసేను నడిపించినటువంటి దేవుడు నన్ను నడిపించడా అనే ధైర్యం వచ్చిందండి. మోసేతో అంతమంది ప్రజలను బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు నన్ను తీసుకురాడా? మోసే ద్వారాగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాను తీసుకొచ్చింది కాకుండా ఫరో హృదయాన్ని కఠినపరిచినటువంటి దేవుడు ఇక నాకు తోడుగా ఉండడా? ఏంటి? నాకు తోడుగా ఉండడా? ఇక్కడ మనము బాగా గమనించినప్పుడు ఆ ధైర్యం అంతా కూడా ఎలా వచ్చింది అంటే, ఆయన చెప్తున్నాడు, నేను ముందుండి నేను నడిపిస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? నేను ముందుండి నేను నడిపిస్తాను యెహోషువ, నువ్వు ధైర్యంగా ఉండు. ఈనాడు మనం కూడా అండి, దేవుని పనిలో మనం ఎంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం, దేవుని కోసం మనం ఎంత ప్రయాసపడగలుగుతున్నాం? ఎక్కడదండి, అసలు సమయమే ఉండదు కదా. చాలా బిజీ షెడ్యూల్ కదా మనం. ఎంత బిజీ షెడ్యూల్ మనం, చాలా బిజీ లైఫ్. ఉదయం దాదాపుగా 4-5 గంటలకి 6 గంటలకి మన యొక్క యాత్ర ప్రారంభమైతే తిరగా 11-12 గంటల దాకా కూడా చాలా బిజీ షెడ్యూల్. ఇక మధ్యలో ఎక్కడ దేవుని పని ఉంది? ఎక్కడికి ఎవరికైనా చెప్పగలుగుతున్నాం? ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా ఒక ధైర్యం ఉండాలండి దేవుని పనిలో. అలా ధైర్యం అనేది లేకుండా ఉంటే ఆ పని కూడా దేవుడు మనకేం చేయడు, ఇవ్వడు. దేవుడు నేను చెప్పాను కదా, మా స్నేహితుడు ఒకటి చెప్పారు అన్నమాట, అందరికీ ఆ పని ఇవ్వడండి దేవుడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎవరైతే దేవుని కోసం ప్రయాసపడి ముందుకెళ్ళాలని అడుగులు వేస్తూ ఉంటారో అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మీరు చూడండి, ఈ శిష్యుల విషయంలో కూడా మీరు చూసినప్పుడు అంతమంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు వారికి. మరి అపోస్తలుగా ఎంతమందిని ఎన్నుకున్నాడు? 12 మంది. మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదా? మిగతా వాళ్ళని ఎందుకు అపోస్తలు అనే ఆ పేరు పెట్టలేకపోయాడంటే, అలాంటి వారు ఆయన కనపడాల. ఇక్కడ మనము ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-7 వచనాల్లో మనం చూసినప్పుడు 5 నుంచి 7 వచనాలు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలలో ఇక్కడ మోసే గారు చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆయనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము.
వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనపరచదవు. నువ్వు ధైర్యంగా ఉండు. పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని ఇస్తానని చెప్పాను. ఎవరి దగ్గర? మీ పితరులతో చెప్పాను. అయితే ఖచ్చితంగా ఇస్తాను. అది నీ ద్వారాగానే జరుగుతుంది. అయితే నువ్వు ధైర్యంగా ఉండు. ఈనాడండి స్థానిక సంఘం ద్వారాగా ఏమి ఇస్తానని చెప్పాడు దేవుడు? ఒక స్థానిక సంఘాన్ని ఏర్పరచుకున్నాడంటే ఆ స్థానిక సంఘం ద్వారాగా ఏమి ఇస్తానని చెప్పాడు? పరలోకం. మనం ఎంతమందిని నడిపించగలుగుతున్నాం ఆ పరలోకానికంటే? దేవుని దగ్గరికి ఎంతమందిని నడిపించగలుగుతున్నాం? అసలు రిజల్ట్ చూసుకోండి. ఇప్పటికి మనము దాదాపు ఏప్రిల్ మాసం కదా, ఇది ఏప్రిల్ మాసం. ఎంత డేట్ ఈరోజు? 13 తేదీలో ఉన్నాం. కానీ ఇది వరకు ముందంతా ఇడిచిపెడతాం. ఈ జనవరి నుంచి ఏప్రిల్ మాసం దాకా ఎంతమందికి ప్రభు గురించి మనం చెప్పగలిగాం? ఎంతమందిని ప్రభువులో నిలబెట్టగలిగాం అని రిజల్ట్ అడిగితే దేవుడు మనం ఏం చెప్పగలమండి? ఎంతమందికి చెప్పారండి? సరే పోనీ బాప్తిసం ఇవ్వలేదులే, బాప్తిసం పొందేది పక్కన పెడదాం. ఎంతమందికి వాక్యం చెప్పుంటాం మనం? కొందరు చెప్తారు, చెప్పాము సార్, వాళ్ళు వినరు. వాళ్ళకేం చెవుడా? ఏంటట? చెప్తున్నాం కానీ వాళ్ళు ఏం చేయరట, వినరు. కానీ మరి యెహోషువ మాట ఎందుకు విన్నారు మరి అంతమంది ప్రజలు? యెహోషువ నాయకత్వంలో అంతమంది ప్రజలు మోసే గారు చనిపోయిన తర్వాత ఈ నాయకత్వం దేవుడు యెహోషువకి ఇచ్చిన తర్వాత ఆ యెహోషువ మాట వెనకున్నటువంటి 25 లక్షల నుంచి 30 లక్షల మందిని పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించి వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా పంచిపెట్టాడు. మరి ఆయన మాట ఎలా విన్నారు? ఈరోజు మన మాట ఎందుకు వినరు? ఏంటంటే మనం ధైర్యం తెచ్చుకొని దేవుని కోసం ఒక అడుగు ముందుకేయం. ఏంటి? మనం ధైర్యం తెచ్చుకొని నా దేవుని కోసం నేను ఈ పని చేయాలి, ఇదిగో నేను సాహసం చేయాలనే అడుగులు దేవుని కోసమేమో. మన అడుగులన్నీ ఎలా ఉంటాయి? మన అడుగులు? పని, ఇంట్లో సంపద, ఉండే పరిస్థితులు, ఇవన్నీ చూసుకునే కళ్ళ ముందలు పెట్టుకొని వీటిని దాటుకొని దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు మనకేమవుతున్నాయి? అవి సరిపోతున్నాయి. అలాగాని ఒకవేళ మోసే గారు చూసుకుని ఉంటే ఆ జనాలను నడిపించేవాడు కాదు. ఒకవేళ ఆ విధంగా యెహోషువ గారు కూడా నువ్వు ఉంటే ఆ ప్రజలందరూ నడిపించడానికి అవకాశం ఇచ్చేవాడు కాదు దేవుడు. అది 7వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు తెలియపరుస్తున్నాడండి. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయకూడదట? తొలగకూడదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాలను నువ్వు ఏం చేయకూడదు? కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అనేది ఆజ్ఞాపించాడండి. ఆ ఆజ్ఞకు లోబడ్డాడు యెహోషువ. ఇంకా మనం కూడా బాప్తిసం తీసుకుంటాడు. మనం ఏమంటాం? చాలా చక్కగా తీసుకుంటాం, చెప్తాం, అక్కడ కూడా చెప్తాం, నా జీవితకాలం అంతా, నేను బ్రతికినంత కాలం కూడా దేవునికి దూరంగా ఉండను అంటాం. అంతే కదా? మరలా ఏం చేస్తాం? మనకు పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తుంటాం? చక్కగా ఆరాధన మానేస్తూ ఉంటాం. ఒక్కసారి మనము ఒక వారం, ఒక నెలలో ఒక ఆదివారం ఒక ఆరాధన 2 గంటలు మనం దేవునికి దూరంగా అయిపోయామనుకోండి, అసలు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీకు? మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? దేవునికి మనకున్నటువంటి ఆ మధ్య ఉన్నటువంటి ఆ ఐక్యతను మనం కోల్పోతూ ఉన్నాం, దూరం అయిపోతూ ఉన్నాం దేవునికి. యెహోషువ విషయంలో మీరు చూడండి, ఒక మోసే గారి విషయంలో మీరు చూడండి, వాళ్ళ జీవితాలలో ఏ రోజు కూడా ధర్మశాస్త్ర విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళినటువంటి వారు కాదు. వెళ్ళుంటే మీరు చూడండి, మనము బాగా చూడగలం, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. విశ్రాంతి దినాన్ని ఒక అతను కట్టెలు వేరుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ధైర్యంగా కట్టెలు వేరుకుంటున్నాడు. ఏం చేశారు? ఆయన తీసుకొచ్చి రాళ్ళతో కొట్టారు.
కారణం ధర్మశాస్త్రములు ఆజ్ఞను ఏం చేశాడు ఆయన? కుడికి ఎడమకి పక్కగా తీసుకెళ్ళిపోయాడు. ఒక క్రైస్తవులుగా ఆనాడు ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు, వాళ్ళకున్నటువంటి లక్షణాలు ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారండి. ధైర్యము చెడినటువంటి వారందరూ కూడా ఏమైపోయినట్టు మనం చూస్తున్నాం. ధైర్యం చెడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ అరణ్య మార్గంలో సంహరింపబడ్డాడు. అయితే ఇందులోనే మనము ఇక్కడ దావీదు మహారాజు గారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి ఒక మాట నేర్పిస్తూ ఉన్నాడండి. రెండో సందర్భాన్ని మనం చూద్దాం. రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. చనిపోయే కాలం వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసినప్పుడు, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చును, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. ఏం చేస్తున్నాడంట? లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. చనిపోయే కాలంలో కుమారునికి తండ్రి ఏం నేర్పిస్తున్నాడండి? ఏం నేర్పిస్తున్నాడు? నేను లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో నేను పోవచ్చున్నాను. మరణం అనేది నాకు సమీపించి ఉన్నది, కానీ నువ్వేం చేయి? ధైర్యం తెచ్చుకో, చాలా జాగ్రత్తగా ఉండని. ఏ విషయంలో చెప్తున్నాడంటే ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు, ఆయనకున్నటువంటి సంపద, వాటి విషయంలో చెప్పడం లేదు. మరి ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క పని విషయంలో. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనాలను గైకొనుము. ధర్మశాస్త్రంలో ఏమైతే రాసి ఉందో వాటన్నిటిని కూడా నువ్వు గైకొనాలి. వాటి యందు నువ్వేం చేయాలి? భయము భక్తి కలిగి నువ్వు ఉండాలి సొలొమోను అని ఆయన ప్రాణాలు విడుస్తున్నటువంటి దినం ఎవరు? దావీదు మహారాజు అండి. ఈరోజు మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తామండి? ఏం నేర్పిస్తాం? దేవుని విషయంలో నువ్వు కుడికి ఎడమకి తిరగకూడదు, చక్కగా ప్రతి ఆదివారం అది ఏమైనా కూడా ఆరాధన చేయాలి, మరి ప్రతిరోజు ప్రతి దినము మనం దేవుని బైబిల్ చదువుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్తామా పిల్లలకి? చాలా కుటుంబాల్లో వచ్చిన సమస్య ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ఏం చేయరు పిల్లలు? బైబిల్ పట్టరు. బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు. నిజమండి, బైబిల్ ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు. మరలా ఏమంటారు? మరి క్రీస్తు సంఘం, బైబిల్లో ఒకటే సంఘం ఉన్నది, క్రీస్తు సంఘం. నిజమైనటువంటి సంఘం మంచిదే. అసలు ఆదివారం బైబిల్ ఎక్కడ పెట్టారో తెలియకుండా దులుపుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తట్టుకొని. దాని మీద దుమ్ము ఉంటుంది కదా, అటు ఇటు తట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ప్రతిదినము మన పిల్లలను మనం ఏం చేయాలంటే హెచ్చరించాలండి. 10 నిమిషాలు 20 నిమిషాలు అయినా ప్రార్థన చేసుకో, 10 నిమిషాలు 20 నిమిషాలైనా కూడా బైబిల్ చదువు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఒక పేపర్ అని చదువు. ఒక్క పేపర్ అని చదువు ఒక దినానికి. ఉదయం కొంచెం సేపు, సాయంత్రం కొంచెం సేపు. నిజంగా అండి చాలా కుటుంబాలలో ఎందుకు అసలు వాళ్ళు నెమ్మదిలేనటువంటి స్థితిలో ఉన్నారంటే అసలు ధైర్యం అనేది లేదంటే దేవుని విషయంలో. దేవుని గురించి మధ్య దినాల్లో పట్టించుకోరండి. ఎక్కువ కుటుంబాలు ఏం చేస్తారు? పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకపోబట్టే ఏమవుతుందంటే వాళ్ళకి ఆత్మీయ స్థితి దేవుని కోసం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? కొంతమంది తల్లిదండ్రుల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు ప్రార్థనకి. ఏంటి, మా అమ్మ ఏమని అనుకుంటుందేమో, మా నాన్న ఏమని అనుకుంటాడేమో, లేకుంటే ఏదో చూసే వాళ్ళు ఎవరన్నా బాగుండదు కదా, అందుకోసం కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ విధంగా యెహోషువ చిన్నప్పటి నుంచి కానీ పెరిగి ఉంటే ఆ యొక్క బాధ్యత ఇచ్చేవాడా దేవుడు యెహోషువకి? ఇవ్వడు.
దావీదు చూడండి, చనిపోయే కాలంలో తన కుమారుని పిలిపించి ఆయనకి నేర్పుతున్నటువంటి మాటలు చూడండి, ఎలాంటి మాటలు నేర్పుతున్నాడు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను లోకులందరూ పోవలసినటువంటి మార్గాలను వెళ్తూ ఉన్నాను, నువ్వేం చేయాలి, దాని నుంచి తొలగొద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉందండి. అయితే ఇక్కడ మూడో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అసలు ఏం మాట్లాడుతున్నాడో మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం, జాన్ చాప్టర్ 16:33లో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమంటున్నాడండి? లోకంలో మీకు ఏం కలగద్ది? శ్రమ కలుగును. అయితే మీరేం చేయండి? ధైర్యాన్ని తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్నటువంటి భరోసా, మనకిస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన ఇదేనండి. ఈ మాట ప్రతి క్రైస్తవుని నిలబెడుతూ ఉంది. మమ్మల్ని ఎక్కడ నిలబెట్టిందంటారా? లోకంలో ఏం కలుగుద్ది? శ్రమ. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. ఆ శ్రమ వచ్చినప్పుడే ధైర్యంగా ఉండండి. ఈనాడు చూడండి, చాలామంది శ్రమ వచ్చింది అనుకోండి ఇష్టపడరు. మరి ఏమొస్తే ఇష్టపడతారు? అంత హ్యాపీగా ఉండాలి, అంత బాగుండాలి. అంత బాగుంటే మీరు అనుకుంటారు అంత బాగున్నటువంటి వాళ్ళు నెమ్మదిగా ఉన్నారేమోనని. వాళ్ళకి అసలు నెమ్మదే ఉండదు తెలుసా? మేము మా ఊరు దగ్గర ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల ఫలాలు వేశారండి. 50 ఎకరాల్లో ఏం చేశారు? ఫలాలు వేస్తే పక్కన చెప్తున్నాడు, ఇది తీపి ఉందా ఏదో చూడమని. అదేంటి బాబాయ్ మరి నువ్వు చూడొచ్చుగా అంటే ఆయన అంటున్నాడు, ఇది తింటే నేను ఇంక అంతే అంటున్నాడు. 50 ఎకరాల పొలంలో మంచి ఫలాలు వేసుకొని తినలేనటువంటి స్థితిలో ఉన్నాడు. నెమ్మది లేదు. మనం అనుకుంటాం బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా ఉంటారని. ఉంటారా నెమ్మదిగా? నెమ్మదిగా ఉండలేరండి. అది నెమ్మది అనేది ఎక్కడ ఉంటుందంటే ఒక్క దేవునిలో మాత్రమే. అందుకే అంటున్నాడు, మీకు శ్రమ కలుగుద్ది. శ్రమ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండండి? ధైర్యాన్ని తెచ్చుకోండి. మరి ఆ ధైర్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారండి అపోస్తలులు? 4వ విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. 4వ సందర్భము అపోస్తలులు. మొదటిది ఎవరిని చూసా? ఇజ్రాయేలుని చూసా. రెండోది దావీదు దగ్గర చూసా. మూడోది యేసుక్రీస్తు ప్రభువారిని చూసా. 4వది ఫైనల్గా మనం ఎవరిని చూడబోతున్నామంటే అపోస్తలులు. అపోస్తలులకి ఆ సువార్త ప్రకటించడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని మాదిరిగా తీసుకున్నారు వాళ్ళు? క్రీస్తుని మాదిరిగా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే క్రీస్తునే మాదిరిగా తీసుకోవాలి. తీసుకుంటాం కానీ ఒక్కొక్కసారి గట్టిగా తీసుకోం. ఏం చేస్తాం? గట్టిగా తీసుకోం. మనం మాదిరిగా తీసుకోము, ఎక్కువగా కూడా తీసుకుంటాం. అయితే తీసుకున్నట్టుగా తీసుకుంటాం. ఇక్కడ అపోస్తుల విషయంలో 4వదిగా మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము. మీరు అపోస్తుల కార్యగ్రంథం మొత్తంగా చదివారు అనుకోండి, అందులో అపోస్తులు చేసినటువంటి త్యాగం ఉంటుందండి. ఏముంటుంది? అపోస్తులు చేసినటువంటి త్యాగం. వాళ్ళు ప్రాణాలు కూడా తెగించి దేవుని కోసం ఎలా ధైర్యంగా నిలబడ్డారు. తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళాల. మరేం చేశారు? చాలా ధైర్యంగా ఉన్నారండి. చూడండి ఒకసారి మీరు చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు ఎవరు? వాళ్ళు అరున్నటువంటి శాస్త్రులు కానీ పరిసరులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అపోస్తులు బోధిస్తున్నటువంటి వాక్యాలు చూసి ఆశ్చర్యపడిపోతూ ఉన్నారండి. ఇంత ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళకి? అసలు విద్య లేదు కదా, వీళ్ళు చదువే లేదు. చదువు లేనటువంటి వీరికి ఇలాంటి ధైర్యం ఎలా వచ్చిందని
ఆశ్చర్యపడిపోతున్నారు. అయితే 14వ వచనం, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఏమని అర్థమైంది వాళ్ళకి? ఇంత ధైర్యము వీళ్ళకి ఎలా వచ్చిందంటే, వీళ్ళకి వీళ్ళు ఎవరితో ఉన్నవారండి? యేసుక్రీస్తుతో ఉన్నవారు. అప్పటికి యేసుక్రీస్తు వారు ఏమైపోయి ఉన్నారు? చనిపోయి పునరుద్ధరణుడు అయిపోయాడు, మాదిరిగా నిలబడ్డాడు. ఆయన యొక్క ధైర్యం మీరు చూస్తారా? సమాజ మందిరంలోకి వెళ్ళారు, శాస్త్రుల దగ్గర, పరిశీలన దగ్గర, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వాక్య విషయంలో వెనక్కి వెళ్ళినటువంటి వాడు కాదు. ఆయన ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాడు. అదే ధైర్యాన్ని ఎవరు తీసుకున్నారు? అపోస్తులు. వాళ్ళకి ఏమర్థమైంది? శాస్త్రుల పరిశీలనకి, అయ్యో వీళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు యేసుని వెంబడించినటువంటి వారు. ఎవరిని వెంబడించినటువంటి వారు? యేసుని వెంబడించినటువంటి వారు. 31వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇందులోనే అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. 31, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరి. ఏం చేశారంట వాళ్ళు? వాక్యాన్ని ధైర్యంగా బోధించగలిగారు. మనం కూడా అండి ఈనాడు మనము మన కుటుంబాన్ని మనము ఏం చేయాలి? ధైర్యంగా మనం ముందుకెళ్ళి కాపాడుకోగలగాలి, మొదటిది. రెండోది, అదేవిధంగా మనం వాక్యాన్ని కూడా మనం ఏం చేయగలగాలి? ధైర్యంగా చెప్పగలగాలి. చెప్పగలుగుతామా? ధైర్యంగా వాక్యాన్ని ఎవరికైనా చెప్పగలుగుతామా? ఇది తప్పు, ఇది ఈ విధంగా లేదండి అంటే ఏమంటారంటే, మనకెందుకండి అంత రిస్క్? మనం ప్రార్థనకి వెళ్తున్నామా? మనల్ని కాపాడగలుగుతున్నామా? చాలు. కానీ ఆ విధంగా వాళ్ళు మొదటి శతాబ్దంలో ఒకవేళ అనుకుని ఉంటే ఏం చేయలేరు. వాళ్ళ గోల్ ఇంత దూరం సువార్తను తీసుకొచ్చే వాళ్ళు కాదు. అది ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 28, 29 వచనాలు. 28, 29 వచనాలు. 9వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరు గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరుకు తోడుకొని వచ్చి తర్షునకు పంపిరి. అపోస్తులైనటువంటి పౌలు గారి విషయంలో తెలియపరుస్తున్నాడు. ఏం చేసేవాడు అపోస్తులైన పౌలు గారు? ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో, ఎక్కడ పడితే అక్కడ సువార్తను ధైర్యంగా ప్రకటించేవాడండి. సువార్తను ప్రకటించే విషయంలో ఆ ప్రాంతంలో చంపేస్తారన్నా కూడా ఆగేవాడు కాదు. అయ్యా ఆ ప్రాంతానికి వెళ్తే కొడతారయ్యా అంటే ఏం చేసేవాడు? అదే ప్రాంతానికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి సువార్తను ప్రకటించేవాడండి. అయితే అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 19:8, తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ 9వ అధ్యాయం నుంచి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అసలు క్రైస్తవ్యానికి ఒక మలుపు తిరిగిందండి అంటూ ఉంటాం. ఏం చేసేవాడు? దాదాపుగా మనం అనుకుంటాం కదా, ప్రధానమంత్రి దగ్గరికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రి ప్లేస్లో కూడా వాక్యాన్ని తీసుకెళ్ళాడండి. ఎంత ధైర్యం ఉంటే చూడండి. మనం చెప్పగలమా? ఈ కేఆర్పురం ప్రాంతంలో ఉంది ఒక కౌన్సిలర్, ఒక ప్రెసిడెంట్కి చెప్పగలమా వాక్యం? చెప్పగలమా? చెప్పలేము. కానీ ప్రధానమంత్రి లెవెల్లో అంత స్థితిలో ఉన్నటువంటి అంత పెద్దవారి దగ్గరికి ఏం చేస్తాడు పౌలు గారు? వాక్యాన్ని తీసుకెళ్ళగలిగారు. కారణం ఏంటంటే ఆయన ఎన్ని పరిశీలన చేశాడు. మోసే దగ్గర పరిశీలన చేశాడు, యెహోషువ గారి దగ్గర పరిశీలన చేశాడు, ఒక దావీదు దగ్గర పరిశీలన చేశాడు, యేసుక్రీస్తు వారి దగ్గర పరిశీలన చేశాడు. అపోస్తులు వచ్చిన తర్వాత అపోస్తుల దగ్గర కూడా ఏం చేశాడు?
పరిశీలన. వీళ్ళందరూ ఇంత గట్టిగా దేవుని సేవలో ముందుకు వెళ్ళగలిగారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు. అందుకే వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. ఈనాడు నేను కూడా దేవుని కోసం ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా సువార్తను ప్రకటిద్దామని ఆయన ముందుకు వెళ్ళిపోయాడండి. చూడండి, చివరిగా ఒక వాక్య భాగం చూసి మనం ముగించేసుకుందాం. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. కనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఏం తెలియపరుస్తున్నాడండి? ఈ దేహములో ఉన్నను దేహము విడిచినను ధైర్యం గల వారిగా ఉన్నాం. కారణం ఏంటంటే దేహముతో ఉంటే ఎక్కడ ఉంటాం? దేవునితో ఉంటాం. దేహాన్ని విడిస్తే దేవునితోనే ఉంటాం. అందుకే మేము ధైర్యం కలిగినటువంటి వారంగా ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉందండి. ఏమని హెచ్చరిస్తుందంటే క్రైస్తవులకి ఉండవలసినటువంటి లక్షణంలో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ధైర్యం. దేంట్లో ధైర్యం అంటే ఎవరి మీద పోట్లాడడం విషయంలో, ఎవరిదైనా మాట్లాడడం విషయంలో, ఆ విషయంలో కాదు. మరేంటి? మరి ఏ విషయంలో ధైర్యంగా ఉండమంటున్నాడు? దేవుని విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవునిలో మనం ఆత్మీయంగా ఎదిగే విషయంలో, వీటన్నిటిలో మనల్ని ధైర్యంగా ఉండాలని మనల్ని దేవుని వాక్యమే ఉదయకాలంలో ఏం చేస్తుంది? మనల్ని హెచ్చరిస్తుందండి.